నిబంధనలో యేసు ప్రభు వారికి గుర్తుగా ఉన్న ఛాయల గురించి ధ్యానిస్తాం. రాబోయే కొన్ని వారాలు యేసు ప్రభు వారికి ఛాయగా, ఫోర్ షాడోగా, మరి టైప్స్ అంటారు, షాడోస్ టైప్స్ అంటారు. యేసుక్రీస్తు వారి గురించి పాత నిబంధన అంతా కూడా ఆయన గురించి మాట్లాడుతుంది. కాబట్టి పాత నిబంధనలో ఆదికాండం 3వ అధ్యాయం మొదలుకొని మలాకి 4వ అధ్యాయం వరకు కూడా యేసు ప్రభు గురించే మాట్లాడుతున్నాయి. కాబట్టి ఇందులో ఈరోజు మనం మరి యేసుక్రీస్తు పస్కా బలి అనే అంశం మీద మనం ధ్యానిస్తాం. మరి యేసుక్రీస్తు ప్రభు వారు ప్రారంభం కూడా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల అని రాయబడింది ప్రకటన 3:8. అంటే ప్రారంభం నుంచి గొర్రెపిల్ల వధింపబడుతూనే ఉన్నాడు. మొట్టమొదటిగా ఆయన ఆదాము పాపముల కొరకై నిర్దోషమైన గొర్రెపిల్లను తండ్రి అయిన దేవుడు ఏదేదోను తోటలో వధించవలసి వచ్చింది. నిర్దోషమైన రక్తము ఆదాము పాపముల ప్రాయశ్చితం కొరకై దేవుడే ఒక గొర్రెపిల్లను చంపి ఆ రక్తాన్ని ఒలికించాడు. ఆ యొక్క గొర్రెపిల్ల చర్మపు చొక్కాయలు ఆదాము హవ్వలకు ఆయన తొలగించాడు. తత్ఫలితంగా వారికి పాప నివారణ కలిగింది. వారి పాపాలకు ప్రాయశ్చితం దేవుడే చేశాడు. ఇప్పుడు ఆదాము హవ్వలు పరలోకంలో ఉన్నారు. కారణం ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి గుర్తుగా ఉన్న ఆ గొర్రెపిల్ల యొక్క చర్మపు చొక్కాయలు వారు తొలగించుకున్నారు. అదే మనకు 61:10 యెషయా గ్రంథంలో ఆ రక్షణ వస్త్రమును, నీతి అను ఆ పై వస్త్రమును ధరింపజేసి ఉన్నాడు. కాబట్టి ఈ గొర్రెపిల్ల మరి జగదుత్పత్తి మొదలుకొని ఆ తర్వాత ఆయన ఇస్సాకు స్థానంలో చనిపోయాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు వ్యక్తిగతమైన గొర్రెపిల్ల. ఆదికాండం 22వ అధ్యాయం 7వ వచనంలో చాలా అమాయకంగా ఇస్సాకు ప్రశ్న అడుగుతాడు. నా తండ్రి అంటే ఏమి నా కుమారుడా? కట్టెలను నిప్పులు ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది? ప్రశ్న ఆదికాండం 22వ అధ్యాయం 7వ వచనం. దానికి సమాధానం చెప్పలేకపోయాడు అబ్రహాము. దేవుడే చూసుకుని అన్నాడు, కానీ సరి అయిన సమాధానం బాప్తిస్మము యోహాను చెప్పాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని దేవుని గొర్రెపిల్ల. యోహాను 1:29. ప్రశ్న ఆదికాండం 22:7లో ఉంటే దాని సమాధానం యోహాను 1:29లో ఉంది. కాబట్టి ఇస్సాకును ఒకవేళ గొర్రెపిల్ల లేకపోతే ఇస్సాకును అబ్రహాము చంపేవాడేమో. ఇస్సాకును చంపవద్దని చెప్పి ఇస్సాకు స్థానంలో కొమ్ములు తిరిగిన ఒక పొట్టేలు గొర్రెపిల్లను దేవుడు అబ్రహాము బలిగా అర్పించాడు. కాబట్టి మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు వ్యక్తిగతంగా మన స్థానంలో, ఇస్సాకు స్థానంలో ఆయన చనిపోయాడు గొర్రెపిల్లగా. వ్యక్తిగతమైన గొర్రెపిల్ల అని చెప్పవచ్చు. ఈరోజు మనం ధ్యానించే నిర్గమకాండం 12వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు కుటుంబం కొరకైన గొర్రెపిల్ల. అంటే వ్యక్తిగతంగా మాత్రమే రక్షించబడటం కాదు, కేవలం పేరెంట్స్ తల్లిదండ్రులు మాత్రమే రక్షించబడటం కాదు. తల్లిదండ్రులు రక్షించబడాలి, కుమార్తెలు కూడా రక్షించబడాలి. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. కాబట్టి మనమే కాదు, మన కుటుంబం కూడా రక్షించబడాలి. కుటుంబం కొరకై బలిగా అర్పించబడిన గొర్రెపిల్ల. ఆ పస్కా పండుగ రోజున ఆ కుటుంబం అంతా, ఇంట్లో ఉన్న వారందరూ కూడా ఆ పస్కా గొర్రెపిల్లను వధించి దాని మాంసము తినాలి. అర్థమైందా? కుటుంబం కొరకు బలి అయిన గొర్రెపిల్ల. యేసు ప్రభువు వారు జక్కయ్యతో అంటాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. అంటే ఇంటి వారందరూ రక్షించబడాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఇంట్లో వారందరికీ రక్షిస్తాడు. ఆయన అందరి కొరకు ఆయన మరి గొర్రెపిల్లగా బలి అర్పించబడ్డాడు. మూడవది, యేసుక్రీస్తు ప్రభువు వారు ఇశ్రాయేలు జాతి కొరకైన గొర్రెపిల్ల. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో వదకు తేబడు గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనంగా ఏ విధంగా ఉందో యేసు ప్రభువు వారు ఆ విధంగా మౌనంగా ఉన్నాడు. ఆయన అర్పించబడ్డాడు. ఇశ్రాయేలు జాతిని విమోచించిన కొరకైన గొర్రెపిల్ల. ఇక్కడ మనమందరము గొర్రెల వలె మనం అంటే యెషయా భక్తుడు ఇశ్రాయేలు జాతిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మూడవది, యేసుక్రీస్తు ప్రభువు వారు ఇశ్రాయేలు జాతి కొరకైన వధింపబడిన గొర్రెపిల్ల.
నాలుగవది యోహాను 1:29, ఇదిగో లోక పాపమును మోసుకొను దేవుని గొర్రెపిల్ల, లోకమంతటి కొరకు ఆయన వ్యక్తిగతమైన గొర్రెపిల్ల. ఆదికాండం 22:7. తర్వాత ఆయన కుటుంబం కొరకైన గొర్రెపిల్ల, నిర్గమకాండం 12:5-6. తర్వాత ఇశ్రాయేలు జాతి కొరకైన గొర్రెపిల్ల, యెషయా గ్రంథం 53:8-9, 7-8. తర్వాత లోకమంతటి కొరకై, కేవలం యూదులకే యేసుప్రభువు వారు దేవుడా, అన్యులకు కాదా? కేవలం ఇశ్రాయేల్ను విమోచించడానికి మాత్రమే వచ్చాడా? అన్యజనులందరినీ, లోకంలో ఉన్న సమస్త జాతిని, మానవులను విమోచించడానికి లోకమంతటి కొరకే ఆయన వధింపబడిన గొర్రెపిల్ల. అందుకే భక్తుడైన యోహాను మరి ఆయన అంటాడు ప్రకటన గ్రంథం, నాయన వీరు ఎక్కడి నుంచి వచ్చారని అడిగితే, వీరు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు తెలుపు చేసుకున్నారు. కాబట్టి ఈ గొర్రెపిల్ల రక్తము జగదుత్పత్తి మొదలుకొని కూడా చరిత్ర అంతటిలో కూడా యేసు ప్రభువుకు సాదృశ్యంగా ఈ గొర్రెపిల్ల ఉంది. ఈ దినం ఈ పస్కా గొర్రెపిల్ల మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యమై ఉంది. గొర్రెపిల్ల మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో మనం పోల్చుతాం. ఆ సంగతులు కొద్దిసేపు మనం ధ్యానిస్తాం. చూడండి, 1 కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనం. 1 కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనం. మీరు పులిపిండి లేని వారు గనక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. చూసారా, యేసుక్రీస్తు వారు పస్కా పశువు, పస్కా గొర్రెపిల్లని మరి పౌలు చెప్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన పస్కా పండుగ దినాన ఆయన వధించబడ్డారు. చాలామంది యూదులు ఆ దినాల్లో యూదుల అధికారులు ఏమన్నారు, ఈ పస్కా పండుగ దినం కొన్ని లక్షల మంది యూదులు, ప్రపంచవ్యాప్తంగా చెదిరిన యూదులు యెరూషలేముకు వస్తారు. ఈ పస్కా పండుగలో ఈయన సెలవు వేస్తే ఈయన అల్లరి అవుతుంది, గొడవలు అవుతాయి కనుక ఈ పస్కా పండుగ అయిపోయిన తర్వాత ఈయనను మనం సిలువకు అప్పగిద్దామని వాళ్ళు అనుకున్నారు. కానీ దేవుడు అనుకున్నాడు, దేవుడు పస్కా పండుగ సమయంలోనే యేసుక్రీస్తు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వధించబడాలి, ఆయన సిలువ వేయబడాలని యేసుప్రభువు వారు దేవుడు నిర్ణయించాడు. కనుక మరి అందుకే ఆయన ఊరేగింపుగా వెళ్ళాడు. ఒకవేళ గాడిద పిల్ల మీద కూర్చొని ఊరేగింపుగా హోసన్న హోసన్న ఆయన వెళ్ళకపోతే కొన్ని వేల సంఖ్యలో జనము ఆయన ఆ దినం తాను బాటంగా వేడుక కనబరుచుకున్నాడు, లోకానికి కనబరుచుకున్నాడు. వాళ్ళు అనుకున్నారు, ఇదేంటి ఈయన ఇప్పుడు పస్కా పండుగ సమయంలో మనం సెలవు వేద్దని మనం అనుకుంటే ఈయన లోకానికి తాను కనబరుచుకుంటున్నాడు అని, నేనే మెస్సైని, నేనే క్రీస్తునన్నట్లుగా ఆయన చెప్పుకుంటున్నాడు. కాబట్టి ఈయనను సెలవు వేయాల్సిందని చెప్పి సెలవు వేశారు. వాళ్ళు యేసుక్రీస్తు వారు ఆ దినాన మరి గొర్రె పిల్ల మీద, గాడిద పిల్ల మీద కూర్చొని ఊరేగింపుగా రాకపోయి ఉండకపోతే యేసు ప్రభు వారు పస్కా గొర్రెపిల్లగా ఆయన వధించబడకపోయేవాడు. కానీ తండ్రి పస్కా గొర్రెపిల్ల పస్కా నాడే ఆయన వధించబడాలి అనేది నిర్ణయించాడు. పస్కా పండుగ రోజున యేసుక్రీస్తు వారు వధించబడాలి, పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి రావాలి అని తండ్రి నిర్ణయించాడు. కాబట్టి ఈ పస్కా బలి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూపిస్తుంది. మనం చూద్దాం. చూడండి, నిర్గమకాండం 12వ అధ్యాయం 5-6 వచనాలు. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనమును పరిమితిని బట్టి వారిని లెక్కింపవలను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకునవలను. గొర్రెలలో నుండి అయినను మేకల్లో నుండి అయినను దానిని తీసుకునవచ్చును. కాబట్టి పరిపూర్ణమైన గొర్రెపిల్ల, ఏ పర్ఫెక్ట్ ల్యాంబ్ అంటారు, నిర్దోషమైన గొర్రెపిల్ల. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ఏ దోషము లేదు. కాబట్టి మీరు చూస్తే 1 పేతురు 1వ అధ్యాయం 18-19 వచనాలు చూడండి. మొదటి, పితృపారంపర్యమైన కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును
నిష్కలంకమునకు గొర్రెపిల్ల క్రీస్తు రక్తము చేత. కాబట్టి మనం ఎలా విమోచించబడ్డాం? ఎలా విమోచించాం? నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం. యేసుక్రీస్తులో ఏ దోషము లేదు. కాబట్టి ఇక్కడ మగ గొర్రెపిల్ల. కాబట్టి అలనాడు ఈ యొక్క ఇశ్రాయేలు ఆ రాత్రి పస్కా పండుగ దినాన మరి ఆ యొక్క దూత దాటి వెళ్ళాలంటే, ఆ దూత ఇశ్రాయేళ్ల పిల్లల్ని, జ్యేష్ఠులను చంపబడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆ దూత ఆ రక్తాన్ని చూడాలి ద్వారబంధాల మీద. కాబట్టి ఇక్కడ గొర్రెపిల్ల మరి వారు నిర్దోషమైన గొర్రెపిల్ల. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు పరిపూర్ణమైన పర్ఫెక్ట్ ల్యాంబ్గా మనకున్నాడు. అర్థమైందండి? కాబట్టి యేసుక్రీస్తు వారి ద్వారా మనకు విమోచనం. వెండి బంగారం నుండి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన రక్తముతో, అనగా నిర్దోషమును నిష్కలంకమునైన ఇంకొక అమూల్యమైన రక్తం. ఏ రక్తం అంటే ఇది? అమూల్యమైన రక్తం, నిష్కలంకమైన నిర్దోషమైన గొర్రెపిల్ల. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఏ విధంగా నిర్దోషంగా ఉన్నాడో, మగ గొర్రెపిల్ల అంటే మరి మానవాళి కొరకు ఎవరు? యేసు ప్రభు వారు. ఆయన పురుషుడు, ఆయన యూదుడు, కాబట్టి ఆయన నిర్దోషమైన వాడు. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు విమోచించబడ్డాడు. మళ్ళీ విమోచించాడు, ఆయన రక్తం చేత మళ్ళీ విమోచించాడు. అది మొదటి విషయం. రెండవది, ఈ గొర్రెపిల్లను పరీక్షించాలి. ఏం చేస్తారు? 10వ దినాన తీసుకొని వస్తారు. 14వ దినాన వరకు దాన్ని దగ్గర పెట్టుకుంటారు. చూడండి ఆ మాటలు. నిర్గమకాండం 12వ అధ్యాయం, ఈ నెల దశమి నాడు 3వ వచనం, మీరు ఇశ్రాయేళ్ల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబములు లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లను, అంటే 10వ రోజు తీసుకోవాలి, వారు దగ్గర పెట్టుకోవాలి. 10వ రోజు దగ్గర పెట్టుకొని ఎన్ని రోజులు వాళ్ళు పరీక్షించాలి? 14వ దినం. అంటే ఎన్ని రోజులు పరీక్షించాలి? 4 రోజులు పరీక్షించాలి. చాలా చక్కగా ఎక్కడైనా ఏదైనా కొరత ఉందా, దాని చక్కగా దాని ఆంత్రములు, దాని కాళ్ళు చేతులు ఏదైనా లోపం ఉందా, ఏదైనా దోషం ఉందా అనేది చక్కగా దాన్ని పరీక్షించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన గొర్రెపిల్ల వలె పరీక్షించబడ్డాడు. ఆయన మరి సాతాను చేత పరీక్షించబడ్డాడు. సైతాను ఎన్నిసార్లు యేసు ప్రభు వారిని పరీక్షించాడు? ఎన్నిసార్లు? మొట్టమొదటిగా 3 సార్లు. 3 శోధనల చేత 3 శోధనలు కూడా ఆయన జయించాడు. ఆ తర్వాత ఇంకా 3 శోధనలైనా ఇంకా శోధనలు రాలేదా ప్రభు వారికి? వచ్చాయి. అంతకన్నా ముందు ఆ తర్వాత మరి యేసుక్రీస్తు ప్రభు వారిని రాజుగా చేయాలని తలంచారు. ఎందుకు రాజుగా చేయాలనుకున్నారు? యేసు ప్రభును రాజుగా చేస్తే ఎప్పుడంటే అప్పుడు మనకు రొట్టెలు ఇస్తాడు, ఎప్పుడంటే అప్పుడు రుచికరమైన రొట్టెలు తృప్తిగా తినొచ్చు అని యేసు ప్రభును రాజుగా చేయాలనుకున్నాడు. మరి యేసు ప్రభు రాజు కాదంటే రాజే, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. కానీ మొదటి రాకడలో ఆయన రాజుగా ఉండడానికి రాలేదు. నీ కొరకు నా కొరకు వధింపబడడానికి, శిలువలో రక్తం కాచి చనిపోవడానికి ఆయన వచ్చాడు. ఒకవేళ రాజు అయిన వాడు ఏ విధంగా శిలువకెక్కుతాడు? సాతాను అనుకున్నాడు యేసు ప్రభును మనుషుల చేతగా రాజుగా చేపిస్తే ఆయన శిలువకెక్కడు. ఆయన శిలువకెక్కకపోతే అందరి పాపాలు నిలిచి ఉంటాయి, అందరూ నేనున్న స్థలంలోకి, పాతాళంలోనికి వస్తారని తలంచాడు సాతాను. కాబట్టి ఆ శోధనలు కూడా యేసు ప్రభు వారు ఏం చేశాడు? వెంటనే ఆ శోధన రాగానే యేసు ప్రభు వారు కొండ మీదకి ఎక్కి ప్రార్థన చేశాడు. శిష్యులను అందరికీ మూసివేశాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఆ సంగతులు ఉంటాయి. ఆ తర్వాత సాతాను యేసుక్రీస్తు వారిని మరొకసారి శోధించాడు. ఎక్కడ చెప్పండి? ఇంకొకసారి శోధన ఎక్కడ? పేతురుతో. పేతురు అంటాడు, ప్రభువా ఆ సిలువ నీకు దూరమగునుగా. కనగా యేసు ప్రభు ఏమంటాడు? పేతురు నా వెనుకకు పోనాలి. ఏమన్నాడు? సాతానా నా వెనుకకు. అంటే పేతురు ఆలోచన, పేతురు మాట పేతురుది కాదు, సాతాను ఆలోచన అది. కాబట్టి పేతురు ద్వారా సాతాను పలికిస్తున్నాడు. యేసు ప్రభు వారు సెలవుకి ఎక్కకూడదన్నది సాతాను యొక్క కుతంత్రం. సెలవులో ఆయన రక్తం కార్చితే అది ఎలాంటి రక్తం? అమూల్యమైన రక్తం, నిర్దోషమైన రక్తం, నిష్కలంకమైన రక్తం. ఏ కలంకము లేదు, ఏ దోషము లేదు.
ఆ ఆ రక్తము చిందిస్తే పాపాలు క్షమించబడతాయని సాతానికి తెలుసు. కాబట్టి యేసు ప్రభువారు తన 3.5 సంవత్సరాలు ఆ సాతాను చేత శోధింపబడుతూనే ఉన్నాడు. ఇంకా బైబిల్లో రాయబడింది హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఆయన మనవల్ని అన్ని విషయాల్లో శోధింపబడను, ఆయన పాపము లేనివాడుగా ఉండేను. అన్ని విషయాల్లో మనలాగే పరీక్షించబడ్డాడు, శోధించబడ్డాడు. తన కుటుంబంలో తన సహోదరులు కూడా ఆయన పరీక్షించారు. 30 సంవత్సరాలు తన తమ్ముళ్ళు ఆయన చూశారు. ఆయన జీవనం ఎలాగుంటుందో, జీవితం ఎలాగుంటుందో వారు పరీక్షించారు, దగ్గరుండి వారు చూశారు. అదేవిధండి ఆయన సువార్తకు వచ్చిన తర్వాత పరిచయంలో ఆయన పరీక్షించారు, శాస్త్రులు అధికారులు ఆయన పరీక్షించారు. కాబట్టి యేసు ప్రభువారు పరీక్షించబడ్డాడు, ఆయనలో ఏ దోషము లేదు. పౌలు అంటాడు ఆయన పాపము ఎరగలేదు కదా. 2 కొరింథీ 5:21 ఆయన పాపము ఎరగలేదని పౌలు అంటాడు. యేసు ప్రభువారు ఆయన పాపం ఎరగనివాడు. తర్వాత పేతురు అంటాడు, 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనంలో 22వ వచనంలో ఆయన పాపము చేయలేదు. పేతురు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు, యేసు ప్రభువారు పాపము చేయలేదు. యోహాను సువార్త 3వ అధ్యాయం 1 యోహాను 3:5లో ఆయన యందు పాపము లేదు. ఇన్ హిమ్ ఈజ్ నో సిన్. అంటే యోహాను కూడా సాక్ష్యం ఇస్తున్నాడు, ఆయన పాపము ఆయనలో లేదు. యోహాను అయితే దగ్గరుండి పరీక్షించాడు. శిష్యులందరిలో యేసు ప్రభువుకు దగ్గర ఆయన రొమ్మున ఆనుకొని ఉండేవాడు, ఆయన కూడా సాక్ష్యం ఇచ్చాడు. 3.5 సంవత్సరాలు ప్రభుతో ఉండి చివరికి ఏం సాక్ష్యం ఇచ్చాడు? ఆయనలో ఏ పాపము, ఆయన యందు పాపము లేదు. ఆయనకు చెందని వారు కూడా ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు. పిలాతు భార్య ఆ నీతి మంత్రిని జోలికి నీవు వెళ్ళవద్దు. తర్వాత పిలాతు కూడా కనీసం ఒక 4 సార్లు ఆయన ఏ పాపము చేయలేదు అని చెప్పాడు. తర్వాత హేరోదు కూడా, ఆయనకు కూడా ఏ నేరం యేసు ప్రభువులో కనబడలేదు. శిలువ మీద దొంగ కూడా మనకైతే ఇది న్యాయమే, ఈయన ఏ తప్పిదము చేయలేదు. శతాధిపతి అక్కడ నిలబడి అన్నాడు, ఈయన నిజముగా దేవుని కుమారుడు, ఈయన నీతిమంతుడని సాక్ష్యం ఇచ్చాడు. ఆయన పూర్వ ప్రవక్తలు కూడా ఆయన నోట ఏ కపటమును లేదు అని చెప్పారు. మోషే కూడా నా వంటి ఒక ప్రవక్త మీలో వస్తాడని చెప్పాడు. యోబు కూడా ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి ఆయన ప్రవక్తలు ఆయన గురించి చెప్పారు, ఆయన అపోస్తలు ఆయన గురించి చెప్పారు, ఆయన వ్యతిరేకులు ఆయన గురించి చెప్పారు. ఏమని చెప్పారు? ఆయనలో పాపము లేదు. ఆయన కూడా ఆయన గురించి చెప్పుకున్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించను. కాబట్టి యేసు ప్రభు వారు ఈ యొక్క గొర్రెపిల్ల ఏ ప్రూవెన్ ల్యామ్, కాబట్టి పరీక్షించబడిన గొర్రెపిల్ల. కాబట్టి మనం ఇప్పుడు దేంతో పోలుస్తున్నాం? పస్కా గొర్రెపిల్లను మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో పోలుస్తున్నాం. మొట్టమొదటిగా ఈ పస్కా గొర్రెపిల్ల పరిపూర్ణమైన గొర్రెపిల్ల, ఏ దోషము లేనిది. రెండవదిగా పరీక్షించబడిన గొర్రెపిల్ల. యేసు ప్రభువారు ఆయన పరీక్షించబడ్డాడు, తన జీవితకాలం అంతా పరీక్షించబడ్డాడు. ఆ పరీక్షలో ఆయన తాను ప్రూవ్ చేసుకున్నాడు. అది రెండవ సంగతి. ఇక మూడవది ఏమిటంటే ఆయన బలిగావించబడ్డాడు, బలి అర్పించబడిన. చూడండి 12వ అధ్యాయం 6వ వచనం. 12వ అధ్యాయం 6వ వచనంలో ఆయన గురించి వ్రాయబడింది, నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకునవలను, గొర్రెల నుండి అయినను మేకల నుండి అయినను దాన్ని తీసుకునవచ్చును. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. తర్వాత ఇశ్రాయేలు సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం ముందు దాన్ని చంపి ఏం చేయాలి? ఆ గొర్రెపిల్లని ఏం చేయాలి? వారు చంపాలి, అంటే బలిగా అర్పించాలి. ఇది యెహోవాకు పస్కా బలి అని వ్రాయబడింది. యేసు ప్రభు వారు అక్కడ రాయబడిన మాట అక్కడ ఉంది. ఆ మాట 11వ వచనం, అది యెహోవాకు 11వ వచనం చూడండి. మీరు దాన్ని తినవలసిన విధం ఏదనగా, మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రలు చేత పెట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలను. అది యెహోవాకు పస్కా బలి. కాబట్టి పస్కా
7 సంగతుల్లో నేను ముగిస్తాను. 7 అంతల గొర్రె పిల్లలు. మొట్టమొదటిగా ఏ గొర్రె పిల్ల ఇది? పరిపూర్ణమైన ఏ పర్ఫెక్ట్ ల్యాండ్. రెండవది పరీక్షింపబడిన గొర్రెపిల్ల. మూడవది బలి అర్పించబడిన గొర్రెపిల్ల. యేసు ప్రభువారు ఆయన చంపబడ్డాడు. ఇదిగో లోక పాపముల కొరకై మరి మోసుకొని పాపములు మోసుకొని దేవుని గొర్రెపిల్ల ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు బలి గావించబడ్డాడు. ఇందాక మనం పాడబడి సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల. ఇందాక మనం పాడిన పాటలు కూడా యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల కొరకే ఆయన బలి అయ్యారు. ఆయన ఇష్టపూర్వకంగా తన ప్రాణాన్ని పెట్టాడన్న సంగతి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన బలి గావించబడ్డాడు. చూడండి, ఆ మాటలు ఆ యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో మీకు తెలిసిన మాట, పాత మాట. ఇదిగో లోక పాపమును మోసుకొని దేవుని గొర్రెపిల్ల. లోకమంతటి పాపము కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు గొర్రెపిల్ల బలిగా అర్పించబడ్డాడు. ఆయన వ్యక్తిగతమైన గొర్రెపిల్ల. మళ్ళీ మీకు చెప్పాను కదా, ఒకటి వ్యక్తిగతమైన గొర్రెపిల్ల, రెండవది కుటుంబం కొరకైన గొర్రెపిల్ల, మూడవది జాతిని విమోచించడమైన గొర్రెపిల్ల, నాలుగవది లోకమంతటి కొరకైన గొర్రెపిల్ల. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మనందరి కొరకు ఆయన బలి అర్పించబడ్డాడు. యేసు ప్రభు వారు ఆయన బలిని ఏం చేస్తారు? ఆ దహనపీఠ మీద ఆ గొర్రెపిల్లను దాన్ని చంపివేసి ఆ రక్తాన్ని ప్రోక్షిస్తారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన అర్పించబడ్డాడు. ఆయన కాళ్ళలో చేతుల్లో మేకులు కొట్టారు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం, ఆయన రక్తాన్ని చిందించబడింది. కాబట్టి మూడవ సంగతి ఏమిటంటే, ఆమె ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నాం మనం? మరి పరిపూర్ణమైన గొర్రెపిల్ల, పరీక్షించబడిన గొర్రెపిల్ల, మూడవది బలి అర్పించబడిన సాక్రిఫైషియల్ ల్యాంబ్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. అది గొర్రెపిల్ల త్యాగపూరితంగా మన కొరకై అర్పించబడి యేసు ప్రభువు వారు ఆయన అంటాడు, నా అంతలో నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నకు నాకు. యేసు ప్రభువు వారు ఇష్టపూర్వకంగా ప్రాణం పెట్టాడు. తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టేవానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడూ లేడు. యేసు ప్రభువు వారు ఇష్టపూర్వకంగా ఆయన నీ కొరకు నా కొరకు సెలవులో చనిపోయాడు. తండ్రి ఆయన బలవంతం పెట్టాడా? తండ్రి నువ్వు కుమారుడా, నువ్వు వెళ్ళి పాపల కొరకు చనిపోయిన పరలోకం నుంచి త్రోసాడా? కాదు, యేసు ప్రభువు వారు ఇష్టపూర్వకంగా భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన మనుషుల కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. అది మూడవ సంగతి. ఇక నాలుగవది ఏమిటంటే, చూడండి, అక్కడ ఒక గొర్రెపిల్ల, ఆ గొర్రెపిల్ల రక్తాన్ని, పూయబడిన రక్తం, 12వ అధ్యాయం 7వ వచనం, 12వ అధ్యాయం 7వ వచనం చదువుతారా? చంపి తీసి తాము దాన్ని తిని కమ్మల మీదను పైకం మీదను ఏం చేయాలి? మరి ఇప్పుడు ఆ మాంసాన్ని తినాలి, ఆ రక్తాన్ని మాత్రం ఏం చేయాలి? ఆ డోర్ పోస్ట్, ఆ పైన కింద ఆ దర్వాజా మీద ప్రోక్షించాలి. తర్వాత డోర్ పోస్టులు, డోర్ల మీద కూడా ఇట్లా రక్తాన్ని చల్లాలి. అర్థమైందా? అది మరి నాలుగవది. అంటే దీనివల్ల ఏమవుతుంది అంటే ప్రొటెక్టివ్ ల్యాంప్. ఈ గొర్రెపిల్ల భద్రపరుస్తుంది. ఎట్లా భద్రపరుస్తుంది? గొర్రెపిల్ల ఎట్లా భద్రపరుస్తుంది అంటే, ఆ సంహారక దూత వచ్చినప్పుడు ఎవరి ఇళ్ళ మీద రక్తం ఉందో ఆ రక్తాన్ని చూసి వారు సంహరించకుండా ఉంటారు. అర్థమైందా? ఎవరింట్లో రక్తము ఉండదో వారిలో జ్యేష్ఠుడు. ఇప్పుడు ఐగుప్తులో వారికి రక్తం ఉందా? ఐగుప్తులో కొన్ని లక్షల మంది ఉన్నారు. వారి తలుపులకు, వారి ద్వారబంధులకు రక్తం ఉందా? గొర్రెపిల్ల రక్తం లేదు. కానీ మరి ఇశ్రాయేలు ప్రజలకు మాత్రం వారందరికీ కూడా గోషాను దేశంలో ఆ ద్వారముల మీద, తలుపుల మీద రక్తం ఉంది. ఆ రక్తాన్ని పూసుకోవాలి. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. ఈ రక్తము మన ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తానికి సాదృశ్యమైంది. హెబ్రీ 9:20
2వ వచనం. సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడననియు, రక్తము చిందింపబడకుండా రక్తాన్ని చిందించాలి. రక్తము చేత శుద్ధి కావాలి. కాబట్టి గొర్రె పిల్ల యొక్క రక్తం దాని మీద ఏ విధంగా చల్లారో యేసుక్రీస్తు వారి రక్తం మన హృదయాల మీద ప్రోక్షింపబడాలి. ఇది ప్రోక్షణ రక్తం అని చెప్పబడింది. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుగు ప్రోక్షణ రక్తమునకు మీరు అది ప్రోక్షించబడాలి. ఈ ద్వారబంధమును ఏ విధంగా చల్లాలో ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి ఆ రక్తాన్ని తీసుకొని ఏ విధంగా వెళ్తాడో అవన్నీ కూడా రక్తాన్ని ప్రోక్షించుకుంటూ లోపలికి వెళ్తాడు కదా. అదేవిధంగా ఈ రక్తము ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తానికి సాదృశ్యం. ఈ రక్తము మన హృదయముల మీద ప్రోక్షించబడాలి. ఆ రక్త ధారల కిందకి మనం రావాలి. ఒక వ్యక్తి పాపాలు క్షమించబడాలంటే దేని ద్వారా? యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా, మన హృదయాలు పవిత్రపరచాలంటే ఒకటి రక్తము ద్వారా, రెండవది వాక్యం ద్వారా, మూడవది ఆత్మ ద్వారా శుద్ధి కలగాలి. యేసుక్రీస్తు రక్తము అది మనం చూపించాలి. సైతానుకు యేసుక్రీస్తు రక్త ప్రోక్షణ చూస్తే వాడు రాడు. ఆ రోజుల్లో ఏం జరిగిందంటే, ఇక తర్వాత అంశం ఇప్పుడు మనం 4 చూసాం. ఒకటి పరిపూర్ణమైన గొర్రెపిల్ల ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన పరిపూర్ణుడు, ఆయన దోషము లేదు. రెండవది యేసుక్రీస్తు వారు పరీక్షింపబడిన గొర్రెపిల్ల. ఆ 4 దినాలు దాన్ని పరీక్షించుకొని 14వ దినాలు దాన్ని ఏం చేస్తారు? చంపి తింటారు. ఇక మూడవది బలి అయిన గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్లను వారు చంపాలి. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో నీ కొరకు నా కొరకు అర్పించబడ్డాడు. ఆయన ప్రాణాన్ని అర్పించబడ్డాడు. ఇక 4వది ఏమిటంటే ప్రోక్షింపబడిన రక్తము. కాబట్టి ఈ సాతాను మన హృదయంలోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? సైతాను ఒక దయ్యం పోయి ఎన్ని దయ్యాలు వచ్చాయట మన హృదయంలోకి? 7 దయ్యాలు వచ్చాయి. కాబట్టి దయ్యాలు మన హృదయంలోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన హృదయం మీద ఆ రోజు భౌతికమైన రక్తాన్ని, గొర్రెపిల్ల రక్తాన్ని వారి ద్వారబంధముల మీద వారు ప్రోక్షించుకున్నారు. ఈరోజు మనం యేసుక్రీస్తు రక్తాన్ని ఎక్కడ ప్రోక్షించాలి? ఆ ప్రోక్షణ రక్తం కిందకి మనం రావాలి. మన హృదయాలు, మన జీవితాలు కడగబడాలి. ప్రభా, నీ రక్తము కిందకి నేను వస్తున్నాను, నీ రక్తము చేత నన్ను భద్రపరచు అన్నాడు పస్కా పండుగ దినాన. ఆ రక్తం వారిని ఏ విధంగా భద్రపరిచారో ఇశ్రాయేలు కుమారులు, ఇశ్రాయేలు జ్యేష్ఠులైన వారు అదేవిధంగా నన్ను కూడా ప్రభా కాపాడు, భద్రపరచు, శత్రువు నుండి, అపవాది నుండి, కీడు నుంచి నా హృదయం, నా జీవితం తప్పిపోకుండా నా హృదయాన్ని, నా జీవితాన్ని నీ రక్త ప్రోక్షణ కిందకి నేను తీసుకుని వస్తున్నానని మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ఇది 4వది. ఇక 5వది మనం చూద్దాం. ప్రమాదము నుండి 4వది ప్రోక్షించబడిన రక్తం, 5వది ప్రమాదము నుండి తప్పించిన గొర్రెపిల్ల. ఏ ప్రమాదం? చూడండి 12వ అధ్యాయం 13వ వచనం. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తం మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. చూసారా? దీని ఏమన్నట్టు ఇంగ్లీష్లో పాస్ ఓవర్. ఈ పండుగ పేరు పస్కా అని తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో బాగుంది. ఏంటి ఆ పండుగ? ద ఫెస్టివల్ ఆఫ్ పాస్ ఓవర్. మొబైల్ ఆఫ్ చేయండి. పస్కా అంటే పాస్ ఓవర్ అంటే దాటిపోవటం. అంటే ఆ ఇంటి వారిని నాశనం చేయకుండా ఆ సంహారదూత అక్కడికి వచ్చి అక్కడి నుంచి అక్కడికే దాటిపోతుంది. ఆ ఇంట్లోకి వచ్చి అదే ఐగుప్తుల మీదకి ఏమవుతుంది? అక్కడ రక్తం లేదు కాబట్టి ఆ సంహారదూత వచ్చి ఇంట్లో ఉన్న జ్యేష్ఠులైన వారిని, అది ఏదైనా సరే, జ్యేష్ఠ కుమారుడు కానీ జ్యేష్ఠ ఏదైనా సరే చంపి వెళ్తుండే ఆ దూత. ఆ రాత్రి మరి ఐగుప్తులో అంతా కూడా రోదన, ఏడుపు. ఎందుకంటే
గోషాను దేశంలో ఎక్కడ కూడా ఒక్క ఏడుపు లేదు. ఎందుకంటే వారందరూ కూడా తప్పించబడ్డారు. సంహారక దూత వారిని ఏం చేసింది? వారు నశించకుండా వారిని దాటివేసింది. కానీ ఐగుప్తు దేశంలో మాత్రం అందరినీ జ్యేష్ఠులైన వారు, రాజు మొదలుకొని ఫరో కుమారుడు కూడా, ఫరో ఇంటికా నుంచి సామాన్యుడి వరకు అందరూ కూడా చంపబడ్డారు. అర్థమైందా? కానీ ఐగుప్తీయులు మాత్రం ఇజ్రాయేల్ మాత్రం చంపబడలేదు. కారణం ఏమిటంటే ఆ రక్తము వారిని ఏం చేసింది? భద్రపరిచింది. నేను అందుకే 13వ వచనం చదువుతాను. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింప చేయక దాటిపోయేదను. ఒక ఊర్లో బాగా వరదలు వచ్చాయి, అన్ని ఇండ్లు కొట్టుకొని పోతున్నాయి. ఆ రెస్క్యూ టీం వచ్చింది. రెస్క్యూ టీం వచ్చి ఎవరన్నా కాపాడాలని చెప్పి వాళ్ళు అనుకున్నారు. ఎవరన్నా ఇంకా ఈ వరదలో ఎక్కడన్నా చిక్కుకొని పోయారని చెప్పి వాళ్ళు వెదకడం మొదలు పెట్టారు. చాలామంది వరదలో కొట్టుకొని పోయారు, ఇంకెవరైనా మిగిలి ఉన్నారని చెప్పి వాళ్ళు చూస్తున్నారు. అప్పుడు ఆ ఇంట్లో ఒక అతను ఏం చేశాడంటే ఒక ఎర్రని గుడ్డను ఆ ఇంటి తలుపు మీద కట్టాడట. కట్టిన వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? రెస్క్యూ టీం వచ్చి ఇక్కడ ఎర్రని క్లాత్ కట్టబడింది కాబట్టి ఇంట్లో ఎవరో ఉన్నారని చెప్పి ఆ ఎర్రని ఆ బట్టను చూసి వారు లోపలికి వచ్చి ఇంటి వారిని రక్షించారు. ఇప్పుడు ఆ ఎర్రని బట్ట వారిని రక్షించిందా? ఎర్రని బట్ట వారిని ఏం చేసిందంటే ఆ అవతల వ్యక్తులకి అది గుర్తుగా ఉంది కాబట్టి వాళ్ళు కాపాడబడ్డారు. అలా ఇదే విధంగా మరి ఇశ్రాయేలు ప్రజలు ఈ ఎర్రని రక్తాన్ని చూసి మరి సంహారక దూత దాటిపోయింది. యేసుక్రీస్తు రక్తము మనల్ని తీర్పులోనికి రాకుండా, మరణంలోకి రాకుండా, నరకంలోకి రాకుండా చేస్తుంది. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోకి. కాబట్టి తీర్పులోనికి రాలేదు వాళ్ళు. ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదు? క్రీస్తు యొక్క రక్తంలో కడగబడ్డాం. నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తం ద్వారా మనం విమోచించబడ్డాం. యేసుక్రీస్తు రక్తము ద్వారా ప్రతి పాపం నుండి మనం విమోచించబడ్డాం కనుక మనకి ఏమీ కాదు. కాబట్టి ఎన్నో మాట ఇది. 5వది ఏంటంటే ప్రిజర్వింగ్ ల్యాంబ్. కాబట్టి ప్రమాదం నుండి తప్పించిన గొర్రెపిల్ల. ఒకవేళ గొర్రెపిల్ల రక్తమే ఒకవేళ డోర్ పోస్టుల మీద ప్రోక్షించబడకపోతే, ఈ విందో ఒకవేళ పొరపాటున ఎవరు ఇశ్రాయేలు ప్రజలైనా వారికి చెప్పినప్పటికీ సరే, పొరపాటున వాళ్ళు రక్తాన్ని ద్వారబంధుల మీద ప్రోక్షించబడలేదనుకోండి. ఉదాహరణకి 1,00,000 కుటుంబాలు ఉన్నాయి అనుకుందాం. ఎవరిది? ఇశ్రాయేలు ప్రజల కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? ఉదాహరణకు 1,00,000 కుటుంబాలు. ఆ 1,00,000 కుటుంబాల్లో ఒక 10,000 కుటుంబాలు ఆ గొర్రెపిల్ల రక్తాన్ని ద్వారముల మీద పోయలేదు. అప్పుడేమవుతుంది? ఇశ్రాయేలు ప్రజలు వారు జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు. అర్థమైందా మీకు? ఆ సంగతి మీరు గమనించాలి. కాబట్టి రాయబడిన మాట ప్రమాదము నుండి రోమా 5వ అధ్యాయం 9వ వచనం అది చదవండి. రోమా 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి, యేసుక్రీస్తు రక్తం వల్ల ఇప్పుడు ఏమైంది మనకు? ఒకటి, మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. రెండవది, మరింత నిశ్చయముగా ఆయన ఉగ్రత నుండి. ఉగ్రత అంటే ఏమిటి? నరకం. ఉగ్రత అంటే పాతాళం. ఉగ్రత అంటే అగ్నిగుండం. ఇవన్నీ రక్షించబడ్డాం. కారణం ఏమిటి? దేన్ని బట్టి మనం రక్షించబడ్డాం? తీర్పు నుండి, ఉగ్రత నుండి యేసుక్రీస్తు వారి. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులంగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. కాబట్టి యేసుక్రీస్తు రక్తం వలన మనం ఏం జరిగామంటే ప్రమాదం నుండి తప్పించబడ్డాం. తర్వాత ఇంకొక అంశం 6వది 12వ అధ్యాయం 8వ వచనం. పోషించిన గొర్రెపిల్ల, ఏ ప్రొవైడింగ్ ల్యాంబ్ అంటారు. చదవండి అమ్మా మాట. 12వ అధ్యాయం. ఆ రాత్రియే
అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును తినాలి. ఇంకా పొంగల్ రొట్టెలను తినాలి. చేదు కూరలతో ఎందుకు తినాలి? చేదు కూరలతో ఎందుకు తినాలంటే ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో వారు పడిన ఆ వెట్టి చాకరి, ఆ బాధలు, ఇవన్నీ ఏం చూపిస్తున్నాయి? వారి చేదైన జీవితం, వారు ఎంత శ్రమపడ్డారో, ఎంత కష్టపడ్డారో, ఆ 400 సంవత్సరాలు ఐగుప్తుల బానిసత్వం కింద ఉన్నారు. ఇదంతా ఏం చూపిస్తుంది? వారు చేదైన జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది. అది మొదటిది. రెండవది, ఎందుకు వారు చేదు కూరలు తినాలంటే ఆ 40 సంవత్సరాలు అరణ్యంలో వారు కష్టపడాలి, శ్రమపడాలి, అరణ్యాలు నడవాలి. ఎంత కష్టం ప్రయాణం చేయాలంటే సింహాలు ఉంటాయి, పులులు ఉంటాయి, పాములు ఉంటాయి, చీకటి ఉంటుంది, ప్రాణాపాయం ఉంటుంది. ఇదంతా చేదైన మరి కూరలతో దాన్ని తినాలి. కాబట్టి ఆ మాంసమును తినాలి. అంటే ఈ గొర్రెపిల్ల ఎవరని చెప్తున్నాం మనం? ఈ గొర్రెపిల్ల ఎవరిని సూచనగా ఉన్నాడు? యేసుక్రీస్తు. అంటే అదే యేసుప్రభు ఏమంటాడు? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినముల వాడిని నేను. ఇశ్రాయేలు ప్రజలు పస్కా పండుగ రోజున ఆ గొర్రెపిల్లని ఏ విధంగా తిన్నారో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కూడా మనం భుజించాలి. ఎలా భుజించాలి? యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 30. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రము ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు. చూసారా, వారు ఇశ్రాయేలు ప్రజలు పస్కా పండుగ రోజున గొర్రెపిల్ల మాంసాన్ని తిన్నారు. క్రైస్తవులను మనం ఏం చేయాలి? ప్రభువైన యేసుక్రీస్తు వారిని భుజించాలి. భుజించడం అంటే ఇప్పుడు ఈ మాటలు చేపట్టి వాళ్ళు ఏమన్నారు? అక్కడ మనుషులు, మనం ఏమన్నా రాక్షసులమా, మేమేమన్నా జంతువులమా, మేము రక్తాన్ని మాంసాన్ని ఎట్లా తింటాం? ఇది కఠినమైన బోధ అని చెప్పి ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆయన మాంసాన్ని తినటం, ఆయన రక్తాన్ని త్రాగటం అంటే అర్థం ఏంటి? ఆయనను అనుభవించటం, ఆయనతో ప్రతిరోజు సహవాసం కలిగి ఉండటం, ఆయనలో నీవు, నీలో ఆయన, నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండేలా మీకు ఏది ఇష్టమో అడుగుడి. అంటే ప్రతిరోజు ప్రార్థన చేయటం, ప్రతిరోజు వాక్యం చదవటం, ప్రతిరోజు ఆయనతో సహవాసం ఉండటం, ఇది ఆయన్ని భుజించటం. అంటే తృప్తి. మీరు దేవుని వాక్యాన్ని చదవకపోతే ఆ దినం మీకు నెమ్మది ఉంటుందా? ఉండదు. అంటే నిజమైన సంతృప్తి ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని వాక్యం ద్వారా, దేవునికి చేయ ప్రార్థన ద్వారా, దేవునితో గడపడం, సహవాసంలో గడపడం ద్వారా, దేవుని మందిరం ద్వారా. నీ మందిర సమృద్ధిలోంచి నన్ను పోషించుచున్నావు. కాబట్టి మందిరం ద్వారా తృప్తి, ఆయన వాక్యం ద్వారా తృప్తి. ఆయన తినడం అంటే ఇప్పుడు తిన్న తర్వాత మనకేమవుతుంది? బాగా ఆకలి ఉందనుకోండి, మీరు వెళ్ళి బిర్యానీ తింటారు. తిన్న తర్వాత కొంచెం ఆకలి తృప్తిగా ఉంటుంది. బాగా దాహం వేస్తుంది అనుకోండి, మీరు బాగా నీళ్లు తాగుతారు. అప్పుడు మీకు ఏమవుతుంది? దాహం తీరుతుంది, కొంచెం సంతోషం అనిపిస్తుంది, హాయిగా తృప్తిగా ఉంటుంది. అలాగే మరి 8వది 6వది పోషించిన గొర్రెపిల్ల. యేసు ప్రభు వారు మనల్ని ఆత్మీయంగా పోషిస్తాడు. ఆయనే జీవాహారం, ఆయనే జీవజలం. అర్థమైందండి? కాబట్టి ఏ ప్రొవైడింగ్ ల్యాంబ్, 6వ మాట అర్థమైందా? యేసుక్రీస్తు వారిని మనం భుజించాలి. ప్రతి దినము ఆయన సన్నిధిలో మనం గడపాలి, ఆయనను అనుభవించాలి, ఆయన వాక్యాన్ని చదవాలి. ప్రతి దినము ఆయన వాక్యాన్ని చదవాలి, ఆయనకు ప్రార్థన చేయాలి, ఆయనతో సహవాసంలో ఉండాలి. మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. 1 కొరింథీ 1వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం ఎన్నో వచనం? అది 9వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు
నమ్మదగిన వాడు. యేసుక్రీస్తు వారి సహవాసంలో ఉండటం అంటేనే, ఆయన తినడం అంటే ఆయన సహవాసం ఉండటం, ఆయన రుచించటం కదా. రుచి అది 34 కీర్తనలో ఉంది కదా, యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరిగి తిని. ఆయన రుచి చూడాలి, ఆయన తినాలి. ఆ ప్రభువు దయాళుడని మీరు రుచి చూసిన ఎడల సమస్తమైన ఆయన రుచించాలి, ఆయన భుజించాలి, ఆయన తినాలి. ఆయన ఎంత రుచిగలవాడో మనం యేసు ప్రభువారు మళ్ళీ పోషిస్తాడు, ఆత్మీయంగా పోషిస్తాడు, భౌతికంగా పోషిస్తాడు, అన్ని విధాలా ఆయన పోషిస్తాడు. కాబట్టి గొర్రెపిల్ల ఎలాంటి గొర్రెపిల్ల? 6వది పోషించే గొర్రెపిల్ల, ఏ ప్రొవైడింగ్ ల్యాండ్, అది 6వది. 7వది ఏ ప్రొక్లైమ్డ్ ల్యాండ్. 7వది ఏమిటంటే ప్రకటించబడిన గొర్రెపిల్ల. ప్రకటించబడిన గొర్రెపిల్ల. ఎవరిని ప్రకటించారు వాళ్ళు? చూడండి, 12వ అధ్యాయం నిర్గమకాండం 14వ వచనం. 12వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును, యెహోవాకు పండుగగా దానిని ఆచరింపవలను, తరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలను. కాబట్టి ఆ విధంగా ప్రకటించారు గొర్రెపిల్లను. ఆ దినం మొదలుకొని, మొదటి పస్కా పండుగ దినం మొదలుకొని ప్రపంచంలో ఈరోజు కూడా యూదులు ఏం చేస్తున్నారు? పస్కా పండుగను ఆచరిస్తున్నారు. హైదరాబాద్లో ఒక దినాన నేను ఒక సహోదరింటికి విజిటింగ్ వెళ్ళాను. వెళ్తే వాళ్ళ మనవరాలు ఇస్రాయేల్ దేశంలో ఆ అమ్మాయి అక్కడ చదువుతుంది. ఆ అమ్మాయి ఏదో పీజీ చదువుతానికి వెళ్ళింది అక్కడ. ఆ అమ్మాయి పీజీ అయిపోయి ఆ తీసేవని సబ్మిట్ చేసి ఇండియాకు వచ్చింది. సరిగ్గా పస్కా పండుగ సమయంలోనే ఆమె ఇండియాకు వచ్చింది. ఇండియాకు వస్తూ యెరూషలేము నుంచి ఆమె ఏం తెచ్చింది? ఆ రొట్టెలు. ఏ రొట్టెలు అవి? పులియని పొంగని రొట్టెలు అంటారు కదా, అలా పొంగని రొట్టెలు. దాంట్లో ఏది కూడా పులుసుని ఉండకూడదు. పులుపు అనేది పాపాన్ని గుర్తు కదా. మరి పరిచర్యలను గురించి జాగ్రత్తగా పడుడి అని ప్రభు అంటాడు. పరిచర్యలో పులిసిన పిండి అని గురించి జాగ్రత్త పడి, అంటే పులి అనేది ఏది? పొంగని రొట్టెలు, పులిసిన దాంట్లో ఉండకూడదు. ఆ రొట్టెలు తీసుకుని వచ్చారు. ఆమె నేను పోయినప్పుడు నాకు ఇచ్చింది ఆ రొట్టె. చాలా విచిత్రంగా, చాలా గమ్మత్తుగా ఆ రొట్టె ఉంది. ఆ రొట్టె నేను ఇంటికి కూడా తెచ్చాను కాబోలు. కాబట్టి అంటే దాని అర్థం ఏంటంటే, నేటి వరకు కూడా ఆ గొర్రెపిల్లను చంపుతారు, ఆ పస్కాను వారు భుజిస్తారు. కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల నుంచి మోషే దినం మొదలుకొని నేటి వరకు కూడా తరతరములకు ఇది కట్టడం. కాబట్టి అది యూదులు చేసింది. మరి మనం ఏం చేయాలి? మొదటి కొరింథీ 11వ అధ్యాయం 26వ వచనం. 26. మీరు రొట్టెని తిని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును అంతే ప్రచురించాల్సిందే. వారు ఏ విధంగా ప్రచురిస్తున్నారు ఇప్పటికీ? దేన్ని? పస్కా పండుగ గురించి, పస్కా గొర్రెపిల్ల గురించి, పులియని రొట్టెల పండుగ గురించి. ఈరోజు కూడా నిన్నగాక మన యూదుల పండుగ. ఎవరి పండుగ అది? నిర్గమకాండం 12వ అధ్యాయం. వాళ్ళు ఏం చేస్తారు? ప్రతి ఇంటికి కూడా గొర్రె పిల్లను చంపి అది తింటారు, వండుకొని తింటారు. మిగిలితే పక్క వాళ్ళు కూడా పంపిస్తారు. కాబట్టి పస్కా అని అనరు, దానికి వాళ్ళు ఇంకో పేరు పెట్టారు. కానీ యూదులు అంటారు అది పస్కా బలి. మనం అంటాం, మనకు పస్కా బలి ఏమిటి? టేబుల్ కదా. మన పస్కా ఏమిటి? యేసుప్రభు వారి శరీరానికి సాదృశ్యమైన రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసం. మరి సంవత్సరానికి ఒకసారి అయితే మనం ఇప్పుడు ప్రతి వారం మరి మన ఈ పండుగను ఆచరిస్తాం. కాబట్టి ఇది జ్ఞాపకార్థమైన ఏ ప్రొక్లైమ్డ్ ల్యాంప్. ఆ గొర్రె పిల్లను తరతరాల వరకు దాన్ని ఆచరించాల్సిందే. మనం కూడా ఏం చేయాలి? ఈ రొట్టెను తిని
మా మళ్ళీ చదువు. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్ర అయితే రాకున్నప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు, ఇప్పుడు 2000 సంవత్సరాల నుంచి మనం ఆచరిస్తున్నాం ఈ యొక్క ఈ కమ్యూనియన్. ఈ బల్ల ఎన్ని సంవత్సరాల నుంచి సంఘం ఆచరిస్తుంది? 2000 సంవత్సరాలు. ఎంతవరకు ఆచరిస్తుంది ఇది? యేసు ప్రభు వారు వచ్చేంతవరకు. మన తరం గతించవచ్చు, యేసు ప్రభు ఇవాళే రావచ్చు, రేపు రావచ్చు, 10 ఏళ్ళకి రావచ్చు, మనం చనిపోయిన తర్వాత కూడా రావచ్చు. తర్వాత తదనంతరం కూడా ఆయన ఎంత కాలం అవుతుందో అంతకాలం కూడా ఈ రొట్టెను ఆచరించాల్సిందే. ఈ రొట్టెలో తినాలి, ఈ పాత్ర అనేది ఇది నిత్యమైన కట్టడ. కాబట్టి 6 విధాలుగా ఈ పస్కా, ఒక సింపుల్గా చెప్పాలంటే వారు ఆచరించిన పస్కా బలి మన యొక్క టేబుల్ని సూచిస్తుంది. యూదులకు పస్కా, క్రైస్తవులకి టేబుల్ వల్ల. అట్లా ఇప్పుడు 7 విషయాలు చెప్పాను. యేసు ప్రభు వారు ఈ పస్కా గొర్రె పిల్లకు పోల్చబడ్డాడు. మరొకసారి ముగింపులో పని మీకు జ్ఞాపకం చేస్తా. పరిపూర్ణమైన గొర్రె పిల్ల, ఏ పర్ఫెక్ట్ ల్యామ్. యేసు ప్రభు వారు ఆయన ఏడాది మగ గొర్రె పిల్ల, నిర్దోషమైన గొర్రె పిల్ల. అంటే ఏడాది అంటే యంగ్ ఉండాలి, ముసలి గొర్రె పిల్ల పనికిరాదు. యేసు ప్రభు వారు ఎప్పుడు చనిపోయాడు? 30 సంవత్సరాల యవ్వన కాలంలో ఆయన చనిపోయాడు. మరి ఏడాది మగపిల్ల అంటే యవ్వనానికి సూచిస్తుంది. మగ గొర్రె పిల్ల అంటే యేసు ప్రభు వారు ఆయన పురుషుడు, ఆయన యూదుడు. అర్థమైందా? ఆ నిర్దోషమైన గొర్రె పిల్ల, ఆయనలో ఏ దోషము లేదు. రెండవది పరీక్షించబడిన గొర్రె పిల్ల, ఏ ప్రూవెన్ ల్యామ్. అర్థమైందా? ఆయన సాతాన్ని శోధించాడు, యూదులు శోధించారు, పరిచయులు పరీక్షించారు, అన్ని పరీక్షలకుండా ఆయన వెళ్ళారు. అందరూ కూడా ఆయన గురించి ఏం చెప్పారు? ఆయనలో పాపం లేదని సాక్ష్యం ఇచ్చారు. కాబట్టి అది రెండవది. మూడవది బలి అర్పించబడిన గొర్రెపిల్ల. బలి అర్పించబడిన గొర్రెపిల్ల, ఏ సాక్రిఫిషియల్ ల్యామ్. యేసుప్రభు వారు సిలువలో బలి అర్పించబడ్డాడు. అంతకన్నా ముందుగా ఆయన బలి అర్పించబడ్డాడా? సిలువ కంటే ముందుగా బలి అర్పించబడ్డాడా? అర్పించబడ్డాడు. ఎక్కడ? ఏదైనా తోటలో అర్పించబడ్డాడు గొర్రెపిల్లగా. తర్వాత ఇస్సాకు స్థానంలో బలి అర్పించబడ్డాడు, ఇశ్రాయేల్ స్థానంలో బలి అర్పించబడ్డాడు, లోకమంతుడి కొరకు బలి అర్పించబడ్డాడు. ఇవన్నీ ముందు ఛాయగా, షాడోగా ఉన్నాయి. అర్థమైందమ్మా? కాబట్టి యేసు చనిపోయాడు, వారు పస్కాను చంపారు. అదే యూదులు యేసు ప్రభు వారిని కూడా చంపారు. కాబట్టి ఆ తర్వాత ఏ ప్రొటెక్టివ్ ల్యామ్. ఈ గొర్రెపిల్ల ఏం చేస్తుంది? మళ్ళా ఆ రక్తము చూసి సంవారకుతో దాటి వేస్తుంది. అలాగే యేసుక్రీస్తు రక్తముని హృదయం మీద ప్రోక్షించబడితే వారికి ఏ శిక్ష, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష లేదు, ఏ తీర్పు లేదు. రెండవ మరణం వారికి హాని చేయదు. రెండవ మరణం వారి మీద రెండవ మరణానికి అధికారము లేదు. ఎందుకు? యేసుక్రీస్తు అనే అమూల్యమైన రక్తధారుల కిందికి వాళ్ళు వచ్చారు, ఆ రక్తం చేత శుద్ధి చేయబడ్డారు. ఏ ప్రొటెక్టివ్ ల్యామ్. తర్వాత ఏ ప్రిజర్వింగ్ ల్యామ్. తర్వాత ఏంటంటే భద్రత ఉంది. తర్వాత ఆరవది ఏ ప్రొవైడింగ్ ల్యామ్. ఆరవది ఏం చెప్పుకున్నాం? పోషించిన గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్లను వాళ్ళు తిన్నారు. మన గొర్రెపిల్ల గుర్తు ఎవరు? యేసుప్రభు వారిని మనం తినాలి కదా. ఆయన 7 స్టేట్మెంట్లు, నేనే అని పలికిన 7 స్టేట్మెంట్లలో మొదటి స్టేట్మెంట్ ఏమిటి? జీవాహారం. నేను మరోసారి జ్ఞాపకం చేస్తాను మీకు. మొదటి నేనే అని పలికిన ఐఆమ్ స్టేట్మెంట్స్, 7 గ్రేట్ ఐఆమ్ స్టేట్మెంట్స్లో మొట్టమొదటిది జీవాహారము నేనే, ఒకటి. రెండవది జీవాహారము నేనే. తర్వాత నేను వెలుగై ఉన్నాను కదా. యోహాను సువార్త 12వ అధ్యాయంలో 8వ అధ్యాయం 12వ వచనం అక్కడ ఏముంది? నేను లోకమునకు వెలుగును, ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. రెండవ మాట నేనే అని పలికిన రెండవ మాట. ఇక మూడవ మాట ఆయన పలికాడు ఎక్కడ? నేనే ద్వారమును, 14వ అధ్యాయంలో నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే ద్వారమును అని పలికాడు.
అంతకన్నా ముందు అది 4వ మాట. 3వ మాట పలికాడు, గొర్రెలు పోవు ద్వారమును నేనే. కాబట్టి ఐఆమ్ ద డోర్ ఆఫ్ ద షీప్ హోల్డ్. కాబట్టి ద్వారమును నేనే అని పలికాడు. 10వ అధ్యాయం 1వ వచనం, 10వ అధ్యాయం 3వ వచనం. 4వది గొర్రెలకు మంచి కాపరిని, ఐఎమ్ ద గుడ్ షెఫర్డ్. 5వ మాట. నువ్వు చెప్పింది 6వ మాట కదా. మొదటి మాట జీవాహారము నేనే, 2వ మాట వెలుగుని నేనే వెలుగును, 3వ మాట గొర్రెలపో ద్వారమును నేనే, 4వ మాట గొర్రెలకు మంచి కాపరిని, 5వ మాట 11:25లో ఉంది. అక్కడ ఏముంది? పునరుత్థానమును జీవము నేనే, ఐఎమ్ ద రిజరెక్షన్ అండ్ ద లైఫ్. 5వ మాట. 6వ మాట నేనే మార్గమును సత్యమును జీవను. 7వ మాట నేను నిజమైన ద్రాక్షవల్లిని, ద ట్రూ వైన్. కాబట్టి యేసుప్రభు వారు ఆయన పోషించబడ్డాడు. అది జ్ఞాపకం చేసుకోవాలి. 7వది ప్రకటన చేయే గొర్రెపిల్ల, 1 కొరింథీ 11:26. కాబట్టి దేవుని పిల్లలు మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. పరిపూర్ణమైన, పరీక్షించబడిన, బలి అర్పించిన, క్షయపడిన రక్తము ప్రమాదం నుండి పోషించి, కాబట్టి 7 అంశాల గురించి మనం ధ్యానం చేసుకుంటాం. దేవుని బిడ్డలంగా మనం కనికరించాలి. ఈ చెప్పిన 7 విషయాలు మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఈ గొర్రెపిల్ల, యేసు ప్రభువారు గొర్రెపిల్లకి ఏ విధంగా సాదృశ్యం ఉందో అనేక 7 అంతలుగా మనం తెలియపరుచుకున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పస్కా బలి, ఈ పస్కా బలి ఏ విధంగా వధించబడ్డాడు? ఆయన నీ కొరకై నా కొరకై వధించబడ్డాడు. నీ కొరకు నా కొరకు 7 విధాలుగా ఆయన చూపించబడ్డాడు. కాబట్టి యేసు ప్రభువారు ఆయన రక్తం గార్చాడు, ప్రాణం గడిచాడు. ఈ ఒక్క మాట చెప్పి ఒక్క వచనం చదివి మనం ఒక మాట 1 కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనం. 1 కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనం దొరికిందా? 1 కొరింథీ 5:7 వచనం. మీరు పులిపిండి వారు లేరు గనుక కొత్త ముద్ద అవుటకై తీసి పారవేయడి. అంతేగాక క్రీస్తును మన పస్కా పశువు, చూసారా, క్రీస్తున పస్కా పశువు, క్రీస్తు అనే గొర్రెపిల్ల, పస్కా గొర్రెపిల్ల వధించబడాలి. దేవుని బిడ్డలంగా దేవుని వాక్య ప్రకారం అనేక విధాలుగా చూసాం యేసు ప్రభు వారు ఏ విధంగా పస్కా బలితో పోల్చబడిందో. కాబట్టి క్రీస్తు పస్కా బలి. అంశం చెప్పండి. అంశం క్రీస్తు పస్కా బలి. అట్లా గుర్తుపెట్టుకోవాలి. వచ్చే వారం ఇంకొకటి చూస్తాం, మన్నా క్రీస్తు. కాబట్టి చెప్దాం. కాబట్టి ఆ విధంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుడు ఈ వాక్యం దీవించి ఆశీర్వదించిన దాకా.